మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బన్నీ ఇప్పటికైనా నింగి నుంచి నేలకొచ్చే ప్రయత్నం చేస్తాడా అంటే గత 2 రోజులుగా ఈ చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతోంది. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా. ఎందుకంటే అది పుష్ప కావచ్చు, పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్కి వచ్చిన నేషనల్ అవార్డు కావచ్చు, ఆ తర్వాత అమాంతంగా పెరిగిన ఆయన ఫ్యాన్ బేస్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా బన్నీకి వస్తున్న నీరాజనం కావచ్చు, జనం పడుతున్న రాష్ట్రాలకు అతీతంగా జనం నుంచి వస్తున్న నీరాజనాలు కావచ్చు, తనకు తానే ఒక దేవుళ్లాగా ఆయన భావిస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా. తనకు తానే అందరికంటే గొప్ప అన్నట్టు కూడా అల్లు అర్జున్ తన సొంతగా ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా అల్లు అర్జున్ మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ చాలామందికి అర్థమవుతూ ఉంది. అందుకనే నిన్నటి వరకు ఆయన ఐకాన్ స్టార్ అని ఎవరైతే పిలుస్తూ వచ్చారో, నిన్నటి వరకు ఆయన స్టైలిష్ స్టార్ అని ఎవరైతే పిలుస్తూ వచ్చారో, అలాంటి వాళ్ళంతా బన్నీని యాటిట్యూడ్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే అలాంటి బన్నీ ఒకే ఒక్కరి దెబ్బకు, అది కూడా రేవంత్ రెడ్డి దెబ్బకు ఈరోజు నింగి నుంచి నేలకొచ్చి పడ్డారన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. చట్టానికి ఎవరు అతీతులు కాదన్నది ఎప్పటి నుంచో మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, చట్టసభల్లో వింటూ ఉంటాం, చాలా చోట్ల వేదికల మీద వింటూ ఉంటాం. కానీ దాన్ని నిజంగా యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసిన క్రెడిట్ అయితే మాత్రం రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అందులో ఎలాంటి డౌటు కూడా లేదు. సో అలా ఈ రోజున ఒక ఐకానిక్ స్టార్గా పేరుండి, ఒక నేషనల్ అవార్డు కొట్టిన ఒక హీరోని ఈరోజు వెనక ముందు చిన్న ఆలోచన కూడా చేయకుండా రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్ట్ చేయించిన తీరైతే ఏదైతే ఉందో, దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ రెప్లికా ఎలా ఉంటుంది, దాన్ని కూడా ఎందుకు పొలిటికలైజ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ బీజేపీ వైపు నుంచి జరుగుతోంది అనేది మనం పక్కన పెడితే, ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి ముందుకు వచ్చిన విధానం మాత్రం ఇటీవలే FTL పరిధిలో ఉందని చెప్పి నాగార్జున నోవాటెల్ హోటల్ని కొట్టేసిన తీరు కానీ, అది మర్చిపోకముందే ఈరోజు ఏకంగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించి, రేవంత్ రెడ్డి సర్కార్ అల్లు అర్జున్ని ఏదైతే అరెస్ట్ చేయించిన తీరు కానీ ఈరోజు నిజంగానే నింగి నుంచి నేలకొచ్చే ప్రయత్నం జరుగుతోందా, అల్లు అర్జున్ ఇప్పటికైనా ఆయనకు ఒక గర్వభంగం అయిందా అన్న చర్చ అయితే ఉంది. రీసెంట్గా రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాటలు చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఇదే అర్థమవుతోంది. అయితే దీనికంటే ముందు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చెప్పుకోవాలి. మనకు తెలుసు, మెగా ఫ్యామిలీతో అనుకోకుండా వాళ్ళ మధ్య వచ్చిన ఒక చిన్న నెగోషియేషన్ మూవీస్తో విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అది చాలా దూరం వెళ్తూ వచ్చింది. ఎక్కడ ఈ ఇష్యూకి సంబంధించి ఒక పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా ఒక రామ్ చరణ్ కానీ, ఒక చిరంజీవి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది మనం చూడం. నాగబాబు లాంటి వాళ్ళు మాత్రం తన ఆవేశాన్ని ఆపుకోలేక చాలాసార్లు మన వాళ్ళైతేనే మన వెంట ఉండేవాళ్ళే మన వాళ్ళు అంటూ అలాంటి కామెంట్స్ చేయడం, వాటిని డిలీట్ కొడతాం చేస్తూ వచ్చారు అనేక సందర్భాల్లో. ఈవెన్ మొన్న ఎన్నికలకు ముందు శిల్పారవి కోసం ఆయన ప్రచారానికి వెళ్ళిన సమయంలో కూడా, బన్నీ ప్రచారానికి వెళ్ళిన సమయంలో కూడా. కానీ దాన్ని ఎక్కడ అటు మెగాస్టార్ కానీ ఇటు రామ్ చరణ్ కానీ ఒక హుందాగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఎక్కడ దాన్ని చీల్చి చెండాడి ఒక నెగోషియేట్ చేద్దాం, దీన్ని మనకు అనుకూలంగా వాడుకుందాం అనే ప్రయత్నం అయితే వాళ్ళ వైపు నుంచి ఎప్పుడూ జరగలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం అనేక రకాలుగా ఆ ఫ్యామిలీని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆయన ఎంత అల్లు రామలింగే మనవడైనా మెగా కాంపౌండ్ లేనిదే ఈరోజు అల్లు అర్జున్ లేడనేది వాస్తవం. కనీసం తన తండ్రితో పాటు తన మామ చిరంజీవి వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉంటుందో అల్లు అర్జున్ స్టడీ చేసినా కూడా ఈ స్థాయికి వాళ్ళ ఇష్యూస్ వచ్చేవి కాదు. ఎందుకంటే చిరంజీవి సురేఖను వివాహం చేసుకున్న తర్వాత, అల్లు రామలింగ తన కూతుర్నిచ్చి ఆయన పెళ్లి చేసిన తర్వాత అల్లు అరవింద్ను చిరంజీవిని ఎవరు కూడా అప్పటి నుంచి విడదీసి చూడలేదు. వాళ్ళిద్దరూ నిజంగానే కృష్ణార్జునులాగే ఉండేవాళ్ళు. మన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎవరికైనా గుర్తుండుంటే, ఆ రోజు మొత్తం పార్టీ తరపున బాధ్యతలు చిరంజీవి చూస్తూ ఉంటే బ్యాక్ అండ్ పార్టీ బాధ్యతలు మొత్తం అల్లు అరవింద్ చూసేవాళ్ళు. ఎవరైనా చిరంజీవిని విమర్శించాల్సిన వాళ్ళు అటు చిరంజీవిని టార్గెట్ చేయకుండా అల్లు అరవింద్ మాత్రమే టార్గెట్ చేసేవాళ్ళు. ఎవరైతే అల్లు అరవింద్ భుజాల మీద తుపాకీ పెట్టి చిరంజీవిని కాల్చే ప్రయత్నం చేసేవాళ్ళు. అయినా సరే అల్లు అరవింద్ వాటన్నిటినీ కూడా చాలా సరదాగా, చాలా ఈజీగా తీసుకునేవాళ్ళు. ఎక్కడ ఆయన నొచ్చుకున్న సిచ్యువేషన్ కూడా అప్పుడు మనం చూడలేదు. అలా వాళ్ళిద్దరు బాండింగ్ ఉండేది. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు అల్లు అర్జున్ ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు. ఈవెన్ చిరంజీవి నటించిన సినిమాల్లో కొన్నిట్లో ఆయన యాక్ట్ కూడా చేస్తున్నారు. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక భావమరుదుల మధ్య అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది. ఎక్కడ చిన్న నెగోషియేషన్ కానీ, ఎక్కడ చిన్న గొడవలకు కానీ ఆయన తావివ్వలేదు ఇప్పుడు దాకా. బట్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు. అదే అల్లు అరవింద్కి కొడుగ్గా బన్నీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. సరే, రామ్ చరణ్తో ఉన్న నెగోషియేషన్, సినిమాల పరంగా ఉన్న ఒక ఆధిపత్య పూర, ఇట్లు ఫ్లాపుల పరంగా వస్తున్న ఒక జలస అనేది ఎక్కడైనా ఉంటుంది ప్రతి కుటుంబంలో. బట్ దాన్ని బన్నీ తనకు తానే తన ఈగోతోనే ఎక్కువ చేశారనే ప్రయత్నం. ఎందుకంటే చాలా తక్కువ టైంలో బన్నీ ఒక ఐకానిక్ స్టార్గా ఎదిగారు. డ్యాన్సుల్లో ఆయన చూపించే ఈజ్ కానీ, ఫైట్లో ఆయన చూపించే గ్రేస్ కానీ, నో డౌట్ ఇన్ దట్ బన్నీని కొట్టే హీరో లేడనేది వాస్తవం ఈరోజు ఇండస్ట్రీలో. ఆ స్థాయిలో ఆయన నటనని పూర్తి స్థాయిలో జీవిస్తాడు, అది నటన కాదు. అలా తను ఒక ఎవల్యూషన్లో ఒక అద్భుతమైన హీరోగా ఎవల్యూట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది బన్నీనే, అందులో ఎలాంటి డౌటు లేదు. బట్ దాంతోపాటే రాకూడదు ఏంటంటే ఈగో కానీ ఏదైనా, బట్ అవే తను వెంట తెచ్చుకుంటూ వచ్చారు ఆయన. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ అతీతం. ఆయన ఎంత
సినిమాల్లో ఉన్నా లేకపోతే పాలిటిక్స్లో ఉన్నా ఆయనకు ఒక పవర్ స్టార్ అనే ఇమేజ్, వీటన్నిటికి అతీతంగా ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ కన్సర్న్ కావచ్చు, సోషల్ ఇష్యూల మీద ఆయన చూపించే ఒక విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ అంటూ ఉంది కూడా. అలా మెగాస్టార్ ఫ్యామిలీ వల్ల తాను మెగాస్టార్ లాంటి మూవీస్లోని, మెగాస్టార్ మూవీలోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అక్కడి నుంచి హీరోగా ఎమర్జ్ అవుతూ వచ్చారు గంగోత్రి లాంటి మూవీస్తో. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఆ ఈగోస్ అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు అల్లు అర్జున్. అనేక సార్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కూడా బాధించేలా పవన్ కళ్యాణ్కి జిందాబాద్ కొట్టమని, నేను కొట్టని బ్రదర్ అంటూ కూడా మాట్లాడారు. పవన్ ఆయన సొంత మావయ్యే, పవన్ కళ్యాణ్ సొంత మావయ్య అని ఒక్క పదం అక్కడ వాడున్నా ఇంత దూరం ఇష్యూ వచ్చేది కాదేమో. ఎటు చూసుకున్నా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చిరంజీవి కానీ ఆయన కన్నా పెద్దవాళ్లే. అది అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎన్నికల ముందు ఒకవైపు తన సొంత మామయ్య పార్టీ ఉంది, ఆయన ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అధికారాన్ని దించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీరియస్గా, ఎంతో సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆయన భార్యని, ఆయన పిల్లల్ని, ఆయన పెళ్ళిళ్ళని కూడా గేలు చేసిన పరిస్థితి ఉంది 5 ఏళ్ల పాటు. ఎక్కడ ఒక మాట కూడా బన్నీ దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు పవన్ కళ్యాణ్ అనేక రకాలుగా హ్యూమిలేట్ చేసినా ఎక్కడ బన్నీ ముందుకు వచ్చి దాన్ని ఖండన చేయలేదు. అటు మెగా కాంపౌండ్ హీరోలంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, వరుణ్ తేజ్ మొదలుకొని సాయి ధరమ్ తేజ్ వరకు. ఇక బన్నీ సోలోగానే తను ఎదిగే ప్రయత్నం చేశారు. ఏ మాత్రం ఫ్యామిలీకి ఇంటిమేషన్ లేకుండా శిల్పారావు కోసం ప్రచారానికి వెళ్ళటం, ఆ రోజు కూడా ఆయన మీద కేసు ఫైల్ అయింది. ప్రచారానికి చెప్పకుండా వచ్చారనే కేసు కూడా ఫైల్ అవ్వడం. అప్పుడన్నా అలర్ట్ అవ్వాల్సింది, అది కూడా అలర్ట్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డుంకి ఏనుగుల గురించి కర్ణాటక వెళ్ళి అక్కడ సిద్ధారామయ్యతో మాట్లాడి బయటకు వచ్చే క్రమంలో ఆయన ఎర్రచందన స్మగ్లర్స్ కూడా హీరోలు అవుతున్నారంటూ మాట్లాడారు. చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్య. గరికపాటి నరసింహారావు లాంటి కూడా వాళ్ళు కూడా మాట్లాడారు. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూడా మాట్లాడేది నేను బన్నీని అనలేదంటూ కూడా దాన్ని మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అలా ఒక ఎర్రచందన స్మగ్లర్ని ఏ వీరప్పన్గానో చూడకుండా మనం హీరోలుగా వర్షిప్ చేస్తున్నాం అంటూ కూడా కొంతమంది తప్పబడుతూ ఉన్నారు. సో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా క్యాజువల్గా మాట్లాడిన దాన్ని కూడా బన్నీ చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇదే విషయంలో ఆయన దాన్ని వదిలేస్తే పోయేది, అందరితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడేదే. అంతే సీరియస్గా నేను ఫ్యాన్స్ కోసమే హీరో అయ్యాను, ఫ్యాన్స్ కోసం ఎక్కడిదాకైనా వెళ్తాను అన్నట్టుగా చాలా యారగెంట్గా ఆయన మాట్లాడాడు. అది ఎక్కడ పెడితే ఈరోజు పుష్ప 2 రిలీజ్ అయింది. ఎన్నో వాయిదాల తర్వాత పుష్ప 2 రిలీజ్ అయింది. బన్నీ అలా వ్యవహరించినా ఈరోజు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇబ్బంది పెట్టొచ్చు అతన్ని. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి తనను ఇబ్బంది పెట్టిన తీరు ఇంకా పవన్ కళ్యాణ్ గుర్తే ఉంది. అందుకే బెనిఫిట్ షోలకు కూడా అక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, టికెట్ల పెంపుకు కూడా. సేమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయిలో పుష్ప 2 మూవీకి రెడ్ కార్పెట్ వచ్చాయి. నేషనల్ అవార్డు కొట్టిన తర్వాత చాలా యారగెంట్గా బన్నీ మాట్లాడారు అనేది ఇటీవల ఏదైతే బాలకృష్ణతో అన్స్టాపుల్ షో వేదికగా కూడా నాకు నేనే పోటీ, నీకెవరు పోటీ అంటే నాకు నేనే పోటీ అంటూ కూడా మాట్లాడడం జరిగింది బన్నీ. సో అలా అనేక సార్లు ఆయన వ్యవహరించిన తీరు కానీ, ఆయన మాట్లాడిన విధానం కానీ ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని, మెగా ఫ్యాన్స్ని కూడా హర్ట్ చేస్తూ వచ్చాయి. అనేక సందర్భాలు ఉన్నాయి ఇలాంటివి మనం చెప్పుకుంటే. ఎస్పెషల్లీ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పాల్సిన సభలో కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్టుగా ఆయన మాట్లాడారు. సారీ తడబడ్డానంటే సింపుల్గా అయిపోయేది, రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాలేదు అన్న విధంగా బన్నీ మాట్లాడడం జరిగింది. ఆ వీడియో చాలా వైరల్ కూడా అయింది పుష్ప 2 ఏదైతే సక్సెస్ మీట్లో కూడా. రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉండేదే అటు రాష్ట్రానికి ఇటు రాష్ట్రానికి 2 సీఎంలు, రాష్ట్రానికి ఉండేదే ఒక సీఎం. అలాంటిది రేవంత్ రెడ్డి పేరు గుర్తులేదన్న విధంగా, దట్టు రేవంత్ రెడ్డి సామాజిక వర్గాందే తన సొంత మామ సామాజిక వర్గం కూడా, తన భార్య సామాజిక వర్గం కూడా. రేవంత్ రెడ్డి పేరు సాక్షాత్తు ముఖ్యమంత్రి పేరు వాళ్ళ కూతురు అడిగినే చెప్తుంది, బట్ అలాంటి పేరు నాకు గుర్తులేదన్నట్టుగా కూడా బన్నీ మాట్లాడిన తీరు అందరు రేవంత్ రెడ్డి అభిమానులను కూడా హర్ట్ చేసింది నిజంగానే. ఇక అదే జరిగిన కొద్ది రోజులకే నాకు నేనే పోటీ అంటూ కూడా వేదికల మీద ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, అదేవిధంగా చూస్తే సుకుమార్ తనకు అసలు లైఫ్ ఇచ్చింది, సినిమాల్లో తన హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది సుకుమారే అని బన్నీ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు ఇదే అంశాన్ని ఆయన హైలైట్ చేస్తూ వచ్చారు కూడా. ఒక ఆర్య దగ్గర నుంచి తను ఎలా సుకుమార్ ఎవల్యూట్ చేసుకుంటూ వచ్చారు అనేది ఎప్పుడు చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరు బాండింగ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండింది. పుష్ప 2 రిలీజ్ లేట్ అవ్వడానికి కూడా సుకుమారు బన్నీ కారణం అనే చర్చ జరిగిన, వాళ్ళిద్దరు ఎక్కడా కూడా దాన్ని ఎక్కడా ఎక్స్పైర్ చేయలేదు, సైలెంట్గానే తమ పని కానించి సక్సెస్ బాట పట్టించారు సినిమాని కూడా. అలాంటి సుకుమార్ పేరు కూడా అల్లు అర్జున్ గుర్తులేదు. ఆల్మోస్ట్ 15 years వాళ్ళిద్దరు జర్నీ అయి ఉంటుంది ఇండస్ట్రీలో. వాళ్ళ ఇంటి పేరును కూడా తప్పుపడేలాగా సుకుమార్ సామాజిక వర్గాన్ని కూడా తప్పు చూపించేలాగా మాట్లాడడం జరిగింది. ఆ సినిమా పుష్ప 2 దర్శకుడు అంటూ సుకుమార్ గురించి చెప్పే క్రమంలో బండ్రెడ్డి సుకుమార్ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఆయన బండి సుకుమార్ ఆయన పేరు. సో అలా ఈరోజు చూసినట్లయితే బండి సుకుమార్ రెడ్డి అంటూ కూడా బన్నీ మాట్లాడారు. బండ్రెడ్డి సుకుమార్ ఆయన పేరు. సో కనీసం ఆ పేరు కూడా గుర్తులేని విధంగా బన్నీ మాట్లాడడం జరిగింది. ఇక అంతేకాదు, ఎవడొచ్చినా చూసుకుందాం తగ్గేదేలే అనే డైలాగ్ని ఏదైతే ఉందో ఆయన అంతే పాపులర్ చేయడం జరిగింది. ఇక చిరంజీవిని ఉద్దేశించి పుష్ప 2లో కొన్ని డైలాగ్స్ని తన ఫ్యాన్స్ విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటే, అటు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వాడేస్తూ ఉన్నా కూడా ఎక్కడ ఏ వేదిక మీద బన్నీ దాన్ని
ఏదైతే ఎక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు. తన అవార్డు వచ్చిన విషయం, ఎంత అవార్డులు వచ్చినా ఎంతకంటే పెద్ద అవార్డులే వచ్చాయి చిరంజీవికి, ఎన్ని అవార్డులు వచ్చినా తగ్గి ఉండాలి అనేది ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. నేషనల్ అవార్డు కొట్టాలనుకున్నాను, కొట్టాను అన్న విధంగా ఆయన మాట్లాడిన తీరు కానీ అనేక రకాలుగా ఈరోజు బన్నీ మాట్లాడుతున్న తీరు, అది కూడా బీటంలో నన్ను కొట్టే మనగాడే లేనట్టుగా ఆయన వ్యవహరించిన తీరు కానీ ఇలా వన్ బై వన్ బన్నీకి యాటిట్యూడ్ స్టార్ అన్న విమర్శను తీసుకొచ్చాయి. ఈరోజు ఐకాన్ స్టార్ అని ఎట్లా వస్తుందో, స్టైలిష్ స్టార్ అని ఎలా తెచ్చుకున్నారో, ఎట్ ద సేమ్ టైం ఈరోజు చూసినట్లయితే బన్నీ ఒక యాటిట్యూడ్ స్టార్ అంటూ కూడా ఆయన వ్యతిరేకులు ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూ వచ్చారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు జరిగిన ఇష్యూ ఒక ఎత్తు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ పిల్లల్ని కానీ, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని కానీ అనేక సార్లు జగన్ అనుకో విమర్శిస్తూ వచ్చారు. జగన్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు, ఆయన సినిమాలను టార్గెట్ చేశారు, ఆయన రాజకీయాలను టార్గెట్ చేశారు. అయినా సరే బన్నీ ఎక్కడ దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇటీవల సమంత గురించి కొండా సురేఖ మాట్లాడింది నాగార్జున గురించి, బట్ సమంతకు ఆవిడ సారీ కూడా చెప్పారు. ఆయన అందరికంటే ముందుగా స్పందించింది జూనియర్ ఎన్టీఆర్ బన్నీనే. ఇది కూడా ఒక విచిత్రం. అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన మేనత్త మీద దాడి జరిగినా, క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల. అలాంటి వీళ్ళిద్దరూ వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉండటం కూడా చాలామందిని ఆశ్చర్యపరిచింది. అది విమర్శల పాలు కూడా అయింది. ఇక అదంతా ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి పేరే గుర్తులేదన్నట్టుగా ఆయన మాట్లాడిన తీరు మాత్రం అది ఇంకా దారుణం అని అనుకోవాలి. ఇక కర్నూలు చావుకు 1000 కారణాలు అన్నట్టు అనేక కారణాలు ఈరోజు బన్నీ అరెస్టుకు దారితీశాయి. సరే, ఇదంతా ఇష్యూ జరిగింది, అది ఎవరు జరగాలని కోరుకోలేదు, ఇంక్లూడింగ్ బన్నీ కూడా. అంత గ్రాండ్గా ఈవెంట్ పుష్ప రిలీజ్ అయ్యి అంత సక్సెస్ బాట పడుతున్న క్రమంలో ఇలాంటి ఒక రేవతి లాంటి ఒక కుటుంబం అలా రోడ్డున పడాలి అని కూడా ఎవరు అనుకోరు. బట్ బన్నీ కూడా అనుకోలేదు అనుకుందాం. కానీ ఆ ఇష్యూ జరిగిన తర్వాత అయినా బన్నీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లోనో లేకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనో స్పందించాల్సింది. కానీ ఆల్మోస్ట్ 38 అవర్స్ గడిచిన తర్వాత నాకు అది లేటెస్ట్గా తెలిసింది అంటూ కూడా ఆ ఫ్యామిలీని, మా రేవతి చావును, తన అభిమానులను కూడా అవమానపరిచేలాగా బన్నీ మాట్లాడారు. అది అంత ఈజీగా ఎవరు కూడా తీసుకోలేకపోయినారు. అది నిజంగానే చాలామందిని కూడా హర్ట్ చేసింది. అదే బన్నీ అదే ఫ్లోలో వెళ్ళి ఆ రేవతి కుటుంబాన్నో, ఆ పిల్లలను, హాస్పిటల్లో ఉన్న ఆ బాబునో లేకపోతే వాళ్ళ హస్బెండ్నో, ఆ పాపనో పరామర్శించుంటే ఈరోజు బన్నీ నిజంగానే దేవుడు అయ్యేవాళ్ళు. ఈరోజు బన్నీ అరెస్ట్కి అందరూ కామన్ మెన్ కూడా వచ్చి అడ్డుపడేవాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటే. సో అలా బన్నీ ఇప్పుడు దాకా తను అరెస్ట్ చేసి బయటకు వదిలిపెట్టిన దాకా ఆ ఫ్యామిలీకి నేను అండగా నిలబడతాను, ఆ ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఇస్తానో ఆయన ఫ్యామిలీ కానీ ఆయన కానీ ఎక్కడా కూడా ఒక కమెంట్ కూడా చేయలేదు. అది కూడా 38 అవర్స్ తర్వాత నాకు ఈ ఇష్యూ తెలిసింది అంటూ కూడా ఈరోజు ఆయన మాట్లాడడం జరిగింది. బన్నీ ఒక్కరోజు నైట్ చెంచులు కూడా జైల్లో ఉంటేనే ఈరోజు ఆ ఫ్యామిలీ విలువెల్లాడిపోయింది. ఎంతోమంది ఆయన ఫ్రెండ్స్ వచ్చి ఆయన పరామర్శిస్తూ ఉన్నారు, ఇండస్ట్రీ పెద్దలంతా వచ్చి ఉన్నారు. మరి ఈరోజు రేవతి లాంటి ప్రాణమే పోయింది, ఆ పిల్లలకి తల్లి లేకుండా పోయింది, ఆ అబ్బాయి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. సో వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడింది ఈ రోజున లిటరల్లీ. మరి అలాంటి ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడలేదు? కామన్ మెన్కి ఒక లెక్క, సెలబ్రిటీకి ఇంకో లెక్క, ఎవరిదైనా ప్రాణమే కదా అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అందుకే బన్నీకి ఈరోజు అంత ఫ్యాన్ బేస్ ఉన్నా వన్ సైడెడ్గా కూడా బన్నీకి సపోర్ట్ రాలేదు. న్యూట్రల్గా చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా. సగమటు సగమిటు అన్నట్టుగా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రెండు దారులు వేరైనట్టుగా ఉంది. దాన్ని ఈరోజు ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సంతోషం అనుకోవాలి. అది మొత్తానికి ఇక్కడ నిన్నటి వరకు అందరూ చెప్పుకున్న అంశం ఏంటంటే బన్నీ వెనుక, అరెస్ట్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన క్లోజ్ కాబట్టి ఆయన రేవంత్ రెడ్డికి చెప్పి అరెస్ట్ చేయించారు అనేది. ఏకంగా ఏ మూల ఏం జరిగినా దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కారణం చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. దాన్ని అందుకే బీఆర్ఎస్ కానీ అంత ఓన్ చేసుకోవడం వెనుక కూడా ఇదే కారణం ఉందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు క్లోజ్ అసోసియేషన్ అనేది ఎక్స్ప్లాయిట్ చేసేందుకే. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే చాలా క్లారిటీగా నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలో చెప్తూ రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పారు. ఎస్, బన్నీ అరెస్ట్ నాకు తెలుసు, చట్టం పని తను చేసుకుంటుంది, అది నాన్ బెయిలబుల్ వారెంటేను. బన్నీ అక్కడ చేసిన విధానాన్ని కూడా ఆయన కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అంతేకాదు తన అగ్రెసివ్ కొన్ని క్వశ్చన్స్ వస్తే మీడియా నుంచి ఆయన ఏమన్నా బోర్డర్లో యుద్ధం చేస్తారా అంటూ కూడా చాలా క్యాజువల్గా మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన. సో రేవంత్ రెడ్డి చెప్పిన ఆ డైలాగ్ ఏదైతే ఉందో జనాన్ని కూడా నిజంగానే ఆలోచనలో పడేసింది. అంత అప్లాజ్ ఎందుకు ఇవ్వాలి, అంత నెగిటివిటీ ఎందుకు వస్తుంది, ఇదే ఇంతమంది మాట్లాడుతున్నారు, వీళ్ళంతా రేవతి ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడలేదు అనేసి. సో మొత్తానికైతే ఈ టోటల్ ఎపిసోడ్ ఒక్కరోజైనా సరే, ఒక్క గంట అయినా సరే బన్నీని జైల్లో పెట్టగలిగాడు రేవంత్ అనేది అయితే ఆయన రేవంత్ రెడ్డి వైపు నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి వస్తున్న చర్చ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కూడా. ఎట్ ద సేమ్ టైం చూస్తే బన్నీ ఒక్కరోజైనా ఆయన పెట్టాలనుకున్న బయటకు వచ్చాడు కోర్టు నుంచి ఎగ్జామ్షన్తో అనేది బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న విషయం ఈ రోజున. బట్ కారణాలు ఏవైనా సరే ఈరోజు బన్నీ అత్యంత వినయంగా ఆయన బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుందని అనుకోవాలి. నిజంగా తను ఎవల్యూట్ చేసుకునే విధంగా, కేవలం క్యారెక్టర్లోనూ, కేవలం యాక్షన్లోనో, డ్యాన్స్లోనో, నటనలోనే కాదు, ఈరోజు తన క్యారెక్టర్ని కూడా ఎవల్యూట్ చేసుకునే విధంగా, ఎన్హాన్స్ చేసుకునే విధంగా బన్నీ మాట్లాడిన తీరుతో చాలామంది ఆయన వెల్కమ్ చేస్తూ ఉన్నారు.
అందుకే చిరంజీవి లాంటి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు బన్నీని హత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూస్తే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దెబ్బకు బన్నీలో రియలైజేషన్ వచ్చింది. ఇప్పటికైనా బన్నీ మారడం ఖాయమనే చర్చ అయితే జరుగుతూ ఉంది. లెట్స్ సీ మరి బన్నీ నిజంగానే ఇప్పటిదాకా ఎలాగైతే ఒక ఐకాన్ స్టార్గా ఉన్నారో ఆయన, సో ఇక ముందు కూడా ఆ కార్డ్ని అలాగే కంటిన్యూ చేయాలని, సో ఆయన సినిమాలు కూడా అంతే స్థాయిలో సక్సెస్ అవ్వాలని కూడా ఆయన అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. బట్ ఈ ఎపిసోడ్ ఒక లెసన్ అని అనుకోవాలి. మరి ఈ ఇష్యూ తర్వాత బన్నీ తన యాటిట్యూడ్ని ఎంతవరకు మార్చుకుంటారు అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.